శ్రీ తీన్మార్ మల్లన్న గారు. సార్ థ్యాంక్ యూ సార్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు చాలా గొప్ప బిల్లు అధ్యక్ష. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ సార్ ఇది హెల్త్ సైన్సెస్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏదైతే పెడతా ఉన్నారో సార్, కాకతీయ యూనివర్సిటీలో భాగంగా ఉండేది, దాన్ని ఇప్పుడు ప్రత్యేక యూనివర్సిటీగా తీసుకొస్తా ఉంది ప్రభుత్వం. మంచి సార్, చాలా మంచి కార్యక్రమం, చేయాల్సిందే. ఎందుకంటే మనకు సింగరేణి కానీ కృష్ణ ఈ ప్రాంతాలు ఉన్నాయి సార్. మరి ఈ నామకే వాస్తే ఓ యూనివర్సిటీ పెట్టినామని చెప్పుకోకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితోని దీన్ని డెవలప్ చేయాలి సార్. మీకు స్విట్జర్లాండ్లో ఒకటి ఈటీజెడ్ యూనివర్సిటీ ఉంటుంది సార్, ఒకటి అది వరల్డ్లో టాప్ యూనివర్సిటీ. అందులో ఆ యూనివర్సిటీ పరిశోధనలకు 20 నోబెల్ ప్రైజులు వచ్చినాయి సార్. 20 టాప్ 10లో దాదాపుగా 6 యూనివర్సిటీలు యుఎస్ నుంచి ఉంటాయి సార్. ఆక్స్ఫర్డ్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి సార్. 6 యూనివర్సిటీలు యుఎస్లో ఉంటే 2 యూకేలో ఉన్నాయి. రీసెంట్గా చైనా కూడా 2 వచ్చినాయి సార్. భారతదేశంలో మనం మొదటి సార్, అంటే ఈ ప్రత్యేక యూనివర్సిటీ రావడం. సో ఇంతవరకు ఓకే సార్. కానీ మరి ఈ యూనివర్సిటీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కోర్సులు అందించాలనుకుంటుంది, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఒక సమగ్ర నివేదిక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిందనేటువంటి మాట గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఆ రిపోర్ట్ ఏది సార్, ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం. ఆ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్లో ఏముంది, ఏం రికమెండ్ చేసింది, మనం ఏం చేస్తూ ఉన్నాం, ఎంత బడ్జెట్ పెడతా ఉన్నాం, ఏదో 500 కోట్లు ఏదో పెడుతున్నారు అన్నట్టుగా వార్తలలో విన్నాం. మరి 500 కోట్లు పెడతా ఉన్నారా, 500 కోట్లతో ఏమేం చేయబోతా ఉన్నారనేటువంటిది కూడా తెలిస్తే బాగుంటుంది సార్. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సార్ మాకు బాధ్యత ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం సార్. ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యూనివర్సిటీ సార్, మొన్న కాకతీయ ఈ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీకి పోయి 1000 కోట్లు అనౌన్స్ చేసిరు సార్ ఓ జీవో. ఇక అది మళ్ళా ఆకాశరామన్ ఉత్తరం లెక్కనే ఉంది. నేను జూట్ బోల్తే ఈ విజన్ బడా హోనా చాయే బోల్కే, అబద్ధం చెప్పినా కూడా అద్భుతంగా చెప్పాలి, చాలా గొప్పగా చెప్పాలనేటువంటి పెద్ద ఆయన దగ్గర విన్నా నేను సార్. యూనివర్సిటీలు సార్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11-12 యూనివర్సిటీలు ప్రభుత్వ రంగం నుంచి నడుస్తున్నాయి. ఈ యూనివర్సిటీలలో మౌలిక వసతుల విషయంలో కానీ ప్రొఫెసర్ల భర్తీ విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కాబట్టి మరి ఈ యూనివర్సిటీని కూడా అదే ఖాతాలోకి జమ చేయబోతా ఉన్నారా అనే భయం ఉంది. కాబట్టి నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నా సార్ ప్రభుత్వానికి ఈ బిల్లు విషయంలో. సార్ కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏదైతే తీసుకొస్తా ఉన్నామో దీని మీద ప్రభుత్వ అజమాయిషి కాకుండా స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి సార్. దానికి ప్రత్యేక చట్టం ద్వారా స్వయం ప్రతిపత్తి ఇస్తే సాధారణ యూనివర్సిటీలా కాకుండా కొంత మెరుగ్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది సార్. రెండో సార్, ఫ్యాకల్టీ నియామకాలు, ఫీజు, సిలబస్లో కొంత స్వేచ్ఛ ఇవ్వాలి సార్. ఎందుకంటే స్విట్జర్లాండ్లో చేస్తున్నటువంటి టాప్ 1 యూనివర్సిటీలో 71% మంది ప్రపంచ స్థాయి ప్రొఫెసర్లు ఉన్నారు సార్. అక్కడ ఆ స్థాయికి పోవాలంటే సార్, ఆ స్టాండర్డ్కి పోవాలంటే మనం కనీసం అందులో 5% చేసినా కూడా ఇవాళ ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఈ దేశంలో చాలా సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఇక మనం చేయాల్సినటువంటి సార్, కనీసం ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎర్త్ సైన్సెస్ సైంటిస్టులని కనీసం 1%, 2% అన్నా మనం వాళ్ళతో కాంట్రాక్ట్ చేసుకోవాలి సార్. ఈ యూనివర్సిటీ కనీసం 5-10 సంవత్సరాల కన్నా కాంట్రాక్ట్ చేసుకుంటే కొంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వస్తాయి సార్ దాంట్లోకి. సార్ ఇక ఫండ్స్ సార్, ఇక్కడ ఫండ్స్ విషయంలో సార్ పరిశోధన ఫండ్ చాలా తక్కువ సార్. మన దగ్గర పరిశోధనల కోసం చాలా తక్కువ ఫండ్ ఉంటుంది. మరి ఈ ఎర్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి యూనివర్సిటీలో విదేశాల్లో చూస్తే ఒక యూనివర్సిటీలోనే 15,000 కోట్ల ఫండ్స్ పెడతారు సార్. ఇక్కడ మనం ఇది ఎస్టాబ్లిష్ చేసేందుకే 500 కోట్లు అనుకుంటా ఉన్నారు సార్. సో రీసెర్చ్ కోసం ఫండింగ్ పెంచాలి సార్.
రీసెర్చ్ కోసం ఫండింగ్ వేస్తే అప్పుడు మెరైన ఫలితాలు వస్తాయి సార్. అయితే ఈ కొత్తగూడెంలో చేస్తున్నటువంటి ఈ యూనివర్సిటీలో సార్ మనకు పక్కనే గోదావరి కూడా ఉంటుంది సార్. గోదావరి బేసిన్ కూడా మనకు అక్కడే ఉంటుంది. అక్కడ కూడా గోదావరి మీద అనేక పరిశోధనలు చేయొచ్చు సార్. దీంట్లో మైనింగ్ మీద చేయొచ్చు సార్, క్లైమేట్ చేంజెస్ మీద, డిజాస్టర్ ప్రిడిక్షన్ మీద చేయొచ్చు, రిమోట్ సెన్సింగ్ మీద చేయొచ్చు సార్. ఇవి 5-6 కోర్సులు లేదనుకుంటారు కానీ ఇంకా చాలా కోర్సులు ఉన్నాయి సార్ దీంట్లో చేయాల్సినవి. సో అవి ఏ కోర్సులు ఎప్పుడు ప్రవేశపెడతారు, ఇక్కడ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా కోర్సులు ఉంటాయా, లేదంటే అంతర్జాతీయ స్థాయికి కూడా మన రీసెర్చ్లు మన పరిశోధనలు పనికొచ్చే విధంగా ఉంటాయా, ఈ యూనివర్సిటీలో ఈ ప్రభుత్వం దీనిపైన ఫోకస్ పెట్టాలి సార్. ఇక అలాగే సార్ మిగతా యూనివర్సిటీలకు సంబంధించినట్టుగా మనం ఇక్కడ ఇఫ్లు ఉంది సార్, ఏది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఉంది కదా సార్. మనం వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు, విదేశాల నుంచి కూడా చదువుకుంటారు సార్. ఈ యూనివర్సిటీకి విదేశీ అడ్మిషన్లు తీసుకోవడం కూడా కొంత అవసరమేమో అనిపిస్తుంది సార్. విదేశీ అడ్మిషన్లు తీసుకోవడం ద్వారా సో వాళ్ళ నాలెడ్జ్ కూడా ఇక్కడ అవసరమవుతుంది సార్. మనం విదేశీ సైంటిస్టులతోని మనం కాంట్రాక్ట్ చేసుకుంటే సో ఇదొక ఇంటర్నేషనల్ స్థాయిలోకి వస్తుంది సార్. అప్పుడు అంటే ఇటువంటి కొన్ని సూచనలు ప్రభుత్వం పరిశీలించాలని చెప్తా ఉన్నా సార్. అలాగే ఇక్కడ ఈ యూనివర్సిటీలో సార్ రిజర్వేషన్ బీసీ ఎస్సీ ఎస్టీలకు అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లాగో ఉంటుంది సార్. ఇప్పుడు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు దాదాపుగా 1000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మరి ఇప్పుడు కొత్తగా పెట్టబోయేటువంటి యూనివర్సిటీ ఏది డెలివరీ అయినప్పుడే అంగవైకల్యంతో పుట్టినట్టు కాకుండా ఆ అత్యంత కీలకమైనటువంటి యూనివర్సిటీకి గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు సమకూర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం సార్. దానికి ఇంకా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టడం సార్. ఆయన మంచి ఏది చాలా గొప్ప ఆర్థిక తత్వవేత్త, అటువంటి వ్యక్తి పేరు పెట్టడం నిజంగా సంతోషం సార్. ఈ ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఆయన పేరు పెట్టడం గొప్ప సార్. కానీ ఆ పేరు పెట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి అంత విద్యావేత్త పేరు పెట్టి ఆయనతో మనం ఇక్కడ వేరే దుకాణం కొలాయిస్తామంటే మీన్స్ స్టాండర్డ్స్ తక్కువ చేస్తామంటే ఆయన పేరును అవమానించినట్టయితే సార్, ఆయన పేరును అవమానించినట్టయితే. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధితోని మీరు ఈ యూనివర్సిటీని అవసరమైతే ప్రత్యేకంగా నిధులు కేటాయించి దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సార్ ఎడ్యుకేషన్ పాలసీ అని సార్, ఎడ్యుకేషన్ పాలసీలో జిఎస్డిపిలో 6% ఖర్చు పెట్టమని ఉంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు చేస్తే ఇవన్నీ చక్కగా అవుతాయి సార్. ఈ యూనివర్సిటీలన్నీ బాగుపడతాయి, ఈ స్కూల్స్ అన్నీ బాగుపడతాయి సార్. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టీ బిల్ ఏమో తెచ్చి మా దగ్గర పెట్టిరు. ఇప్పుడు అర్జెంటుగా దాన్ని పాస్ చేయాలి, బల్లలు కొట్టాలని. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అదొద్దు. నేషనల్ ఇప్పుడు ఏది రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీ 2009 అదొద్దు. మీకు అక్కడికి పెట్టుర్రి, మేము సప్పట్లు కొడతాం. కనీసం గివైనా చేయాలి సార్. విద్యా ప్రమాణాలు పూర్తి స్థాయిలో పెంచండి. విద్యకు మీరు బడ్జెట్లో 20% నిధులు పెట్టినా మాకు సంతోషం. మీరు ఆ విధంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తున్నా సార్. మొత్తానికి ఈ బిల్లుకు నేను మద్దతు ఇస్తున్నా సార్. ఈ బిల్లుకు నేను మద్దతిస్తూ ఈ యూనివర్సిటీని, ఈ ఒక్క యూనివర్సిటీ కాదు సార్, ఇంకా చాలా పెట్టాలి. ప్రైవేట్ యూనివర్సిటీల మీద ప్రభుత్వానికి విపరీతమైన ప్రేమలు కనిపిస్తూ ఉన్నాయి సార్. నిన్న మొన్న కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలను కూడా తీసుకొచ్చిర్రు సార్, బిల్స్ తీసుకొచ్చిర్రు సార్. అసలు ఆ ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్న వాతావరణం ఉందా, స్టాండర్డ్స్ ఉన్నాయా, ఏమీ లేవు సార్. ఇగో సార్ చూడండి సార్, ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది 4200 కేసులు నమోదైనాయి సార్ ప్రైవేట్ యూనివర్సిటీలలో. దేని మీద? ఫీజు అనేటువంటి అంశాల మీద సార్, ఫీజుల దోపిడీకి సంబంధించినటువంటిది. ఇక్కడ ఈడీ విచారణ చేస్తూ ఉంది సార్ ప్రైవేట్ యూనివర్సిటీలలో. ఇవన్నీ అనుభవాలు సార్. అసలు ప్రైవేట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఉన్నాం కానీ దాని సాధక బాధకాలు ఏంటి, అవి ఏం చేస్తూ ఉన్నాయి, దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ దొరుకుతుందా, బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఏమన్నా అమలు అవుతా ఉందా, ఇవి ఏమీ లేవు సార్. తెలంగాణ రాష్ట్రంలో విద్య ప్రైవేట్ పరం అయిపోయింది, మద్యం ప్రభుత్వ పరం అయిపోయింది సార్. ప్రభుత్వం దగ్గర విద్యా వైద్యం ఉండాలి, ఈ రెండేమో ప్రైవేట్ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర మద్యం ఒక్కటి ఉన్నది సార్.
ఇప్పటికైనా బాగు చేయాలి విద్యా వ్యవస్థను కోరుకుంటా ఉన్నాం సార్. అలాగే గౌరవ ప్రభుత్వానికి కూడా సూచన, మీరు కేవలం యూనివర్సిటీ పెట్టి ఊకోకుండా పర్యవేక్షణ కూడా కొంత ఉండాలి. పర్యవేక్షణ అవసరం. నిష్ణాతులైనటువంటి బీసీలను నియమించాలి. పైరవి చేసేటువంటి వ్యక్తులకు తాబియకూడదు. ఇది దేశానికి ఈ రాష్ట్రానికి మంచి పేరు తేవాల్సినటువంటి యూనివర్సిటీ. మన్మోహన్ సింగ్ గారు పేరు నిలబెట్టాలి, నిలబెడతారని ఆశిస్తూ సో కొన్ని సూచనలు ఈ ప్రభుత్వం కన్సిడర్ చేస్తుందని నేను భావిస్తాను సార్. శ్రీ